గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ షార్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ మా వారికి జ్వరం వచ్చింది. మరి జ్వరం వచ్చినప్పుడు రైస్ తినకూడదు, చపాతీ చేద్దామని చపాతీ పిండి పీస్కి చపాతీ చేశాను. మా మందం రైస్ కూడా పెట్టాను. ఏమైంది మరి అంటారా? రైస్ సగం ఉడికిన తర్వాత గ్యాస్ అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఎలా ఈ చపాతీ కాలవాలి? ఆ సగం ఉడికిన రైస్ని ఎలా మళ్ళీ కుక్ చేయాలి చెప్పండి. సో ఇక్కడైతే మా వారు బ్యాచులర్గా ఉన్నప్పటి నుంచి మా వారితో ట్రావెల్ చేసిన ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఇదే, చిన్న గ్యాస్ సిలిండర్. ఇంకా అది మేము ఈ పెద్ద స్టవ్ తెచ్చుకున్నాక ఇంకా అలా పెట్టేసాం పక్కకి. ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే మాకు పనికి వస్తుంది, ఇంకా మా వారి కాలేజ్లో కొలీగ్స్కి ఉంటారు కదా, ఇంకా వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయినా మా ఇంటికి వచ్చి తీసుకెళ్తారనమాట. ఇలా చాలాసార్లు మమ్మల్ని సేవ్ చేసింది గ్యాస్ సిలిండర్ చిన్నది. ఇంకా ఇవాళ ఈ ఒక్క పూటకి దేని మీద చేసేస్తే మళ్ళీ మార్నింగ్ వరకు గ్యాస్ తీసుకొచ్చేస్తారు మా వారు. ఇంకా మరి మీ డిన్నర్లో ఏంటి స్పెషల్స్ ఇవాళ అనేది కామెంట్స్లో చెప్పండి. అసలు ఇది మొన్నే అయిపోద్ది అనుకున్నాను, లాస్ట్ సండే మా వారు కరీంనగర్కి వెళ్ళారని చెప్పాను కదా, అప్పుడే అయిపోద్దేమో అనుకున్నాను. రెడ్గా వచ్చింది మంట. ఇంకా దేవుడి దేవల్ల మళ్ళీ మా వారు 4 days తర్వాత వచ్చేదాకా ఇది మాతో ట్రావెల్ చేసింది పెద్ద గ్యాస్ సిలిండర్. టైం గుడ్ ఉందన్నమాట. ఇంకా లేకపోతే ఇంకా ఈ చిన్న సిలిండర్ మీద ఎంతకని వండాలి? అసలే చిన్న పిల్లలు ఉన్న కాడ సేఫ్ కాదు కదా. సో ఈ ఒక్క నైట్కి దీని మీద కుకింగ్ చేసేసుకుంటే అయిపోద్ది. కుకింగ్ అంటే పెద్దగా ఏం లేదు, చపాతీ కాల్చుకొని రైస్ ఆ సగం ఉడికింది అన్నాను కదా, అది కూడా చేసి పక్కకు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ చేసిన వంకాయ కర్రీ అయితే ఉంది. ఇది ఇవాళ డిన్నర్లో స్పెషల్స్ అనమాట. ఇంతకీ మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ ఇలా సడన్గా అయిపోతే మరి మీ దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మా చిన్నోడికి పిండి కావాలంట, నేను చపాతీ చేస్తుంటే వాడికి పిండి ఇవ్వాలన్నమాట. సో అది